మనందరికీ నమస్కారం. ఓంప్రకాష్ వాల్మీకి గారి జూఠనాత్మకత ఆధారంగా చేస్తున్న ఈ సుదీర్ఘమైన విశ్లేషణలో ఈ 4వ భాగానికి స్వాగతం. ఈ పుస్తకం కేవలం గడిచిపోయిన కాలం నాటి ఒక పాత కథ కాదు, ఒక వ్యక్తి తన ఆత్మగౌరవం కోసం చేసిన అలుపెరగని పోరాటం. గత భాగంలో మనం వాల్మీకి, డెహ్రాడూన్, అలాగే బొంబాయిలలో గడిపిన జీవితం, ఆయన ట్రైనింగ్, ఇంకా ఆయన లైఫ్లో మొలకెత్తిన స్నేహాలు, తొలి ప్రేమ లాంటి విషయాలను స్పృశించాం. అవును, ఆ దశ ఆయన జీవితంలో ఒక రకమైన పునాది లాంటిది. కరెక్ట్. అయితే ఆ జ్ఞాపకాలను కాస్త పక్కన పెడితే ఈ భాగంలో ఆయన జీవితంలోని ఒక సరికొత్త, అత్యంత కీలకమైన అధ్యాయంలోకి మనం అడుగుపెడుతున్నాం. ఈ సోర్స్ మెటీరియల్ ద్వారా చంద్రాపూర్లో వాల్మీకి ఉద్యోగ జీవితం, చంద్రతో ఆయన వివాహం, ఇంకా ఒక నిశ్శబ్ద బాధితుడి స్థాయి నుంచి దళిత ప్యాంథర్స్ ఉద్యమ స్ఫూర్తితో సామాజిక కార్యకర్తగా ఆయన ఎలా ఎదిగారు అనే విషయాలను అన్వేషిస్తాం. సరే, దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. వాల్మీకి చంద్రాపూర్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అడుగుపెట్టడంతో ఈ ప్రయాణం ఒక కొత్త మలుపు తిరుగుతుంది కదా. ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీలో అడుగుపెట్టడం అనేది ఆయన కెరియర్లో ఒక పెద్ద మైలురాయి. ఒక గ్రామీణ దళిత యువకుడు దారిద్ర్యం, ఆకలి, ఎన్నో అవమానాలను దాటి ఒక ప్రభుత్వ అధికారిగా ఎదగడం అనేది చిన్న విషయం కాదు. చంద్రాపూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఆయనకు ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీనిచ్చింది. కానీ ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ఆర్థిక స్వాతంత్ర్యం, చేతిలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా సరే సామాజిక సమానత్వం అనేది దానంతటా అదే రాలేదు. అంటే ఆఫీస్ వాతావరణంలో కూడా వివక్ష కొనసాగిందంటారా? సాధారణంగా చదువుకుని మంచి పొజిషన్కి వెళ్తే ఇలాంటివి ఉండవని ఒక అపోహ ఉంటుంది కదా మన సమాజంలో. అదే ఇక్కడే ఆ పెద్ద అపోహ బ్రేక్ అవుతుంది. ఈ ఆత్మకథలో మనకు స్పష్టంగా కనిపించేది కూడా అదే. గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష అనేది చాలా ఓపెన్గా, భౌతిక దాడుల రూపంలో, తిట్ల రూపంలో కనిపిస్తుంది. కానీ ఈ పట్టణ ప్రాంతాల్లో, అది ప్రభుత్వ కార్యాలయాల్లో అది పూర్తిగా రూపాంతరం చెందింది. అది చాలా సూక్ష్మంగా, పరోక్షంగా, ఒక సైకలాజికల్ అటాక్ లాగా ఎలా మారిందో వాల్మీకి తన రచనల్లో చాలా స్పష్టంగా డాక్యుమెంట్ చేశారు. ఆ సూక్ష్మమైన వివక్ష గురించి చదువుతున్నప్పుడు నాకు ఆ కమాండెంట్ సంఘటన బాగా స్ట్రైక్ అయింది. అసలు చదువు, హోదా, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల మైండ్ సెట్ కూడా ఎలా ఉంటుందో ఆ ఇన్సిడెంట్ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అక్కడసలేం జరిగిందో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. ఆ ఎపిసోడ్ ఈ బుక్లో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వాల్మీకి ఖురేషి అని ఒక ఫ్రెండ్ ఉండేవాళ్ళు. ఆయన మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్. అదే టైంలో డిఎస్సి అంటే డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ కమాండెంట్గా ఒక కొత్త వ్యక్తొచ్చాడు. ఈ డిఎస్సి కమాండెంట్ అంటే ఆఫీస్లో చాలా పవరున్న పొజిషన్. ఆ కొత్త కమాండెంట్ వాల్మీకి సొంత జిల్లా అయిన ముజఫర్నగర్కు చెందినవాడని ఖురేషీకి తెలిసింది. ఓ, అంటే సొంత ప్రాంతం వ్యక్తి అని ఖురేషీ చాలా ఎగ్జైట్ అయి ఉంటాడు కదా. అవును. వెంటనే, ఇదిగో నీ సొంత ఊరివైపు వ్యక్తొచ్చాడు, రా వెళ్ళి కలుద్దాం అని వాల్మీకిని ఉత్సాహంగా తీసుకెళ్తాడు. వాల్మీకి వెళ్లడం ఇష్టం లేకపోయినా ఖురేషీ బలవంతం మీద వెళ్ళాడు కదా. తీరా అక్కడికి వెళ్ళాక ఆ మీటింగ్ ఎలా జరిగింది? మొదట ఆ మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. ఆ కమాండెంట్ వాల్మీకిని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు. అరే, మన ముజఫర్నగర్ కుర్రాడివి అని ఎంతో సంతోషించాడు. ఇద్దరూ తమ ఊరి గురించి, అక్కడి వాతావరణం గురించి చాలాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఆ కమాండెంట్, మన బర్లా గ్రామం త్యాగుల గ్రామం కదా, మీది ఏ కులం అని చాలా క్యాజువల్గా అడిగాడు. వాల్మీకి అక్కడే ఏమాత్రం తడుముకోకుండా చూహురా అని చెప్పేస్తాడు. అసలు ఈ చూహురా అనే పదానికి ఆ ప్రాంతంలో ఉన్న అర్థమేమితో కాస్త చెప్తారా? నార్త్ ఇండియాలో చూహ్రా అనేది మాన్యుయల్ స్కావెంజింగ్ అంటే పారిశుద్ధ్య పనులు చేసే కులాన్ని సూచించే పదం. వాల్మీకి ఆ పదం చెప్పగానే గదిలోని వాతావరణం ఒక్క క్షణంలో ఫ్రీజ్ అయిపోయింది. ఆ కమాండెంట్ ముఖంలో అప్పటివరకు ఉన్న ఆ చిరునవ్వు, ఆప్యాయత పూర్తిగా మాయమైపోయాయి. అతను ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఒక మాట కూడా మాట్లాడకుండా. ఏమీ లేదు, పిన్ డ్రాప్ సైలెన్స్. అంత ఉన్నత పదవిలో ఉన్న అధికారి కేవలం ఒక కులం పేరు వినగానే ఒక మనిషితో కనీసం మాట్లాడటం మానేశాడు. ఆ సైలెన్స్ గురించి చదువుతుంటేనే మనకు చాలా భారంగా అనిపిస్తుంది. మాటలతో తిట్టడం కంటే కూడా ఇలా ముఖం తిప్పుకుని కనీసం మనిషిగా కూడా గుర్తించకపోవడమనేది ఇంకా పెద్ద సైకలాజికల్ దెబ్బ కదా. నిజమే, అదొక రకమైన అదృశ్యగాయం. ఊర్లో అయితే నేరుగా బూతులు తిడతారు లేదా భౌతికంగా దాడి చేస్తారు. కానీ ఈ అర్బన్ ఆఫీస్ స్పేస్లో దొరికే ఈ మౌన బహిష్కరణ అనేది మనిషి ఆత్మగౌరవాన్ని లోపలి నుంచే తొల్చేస్తోంది.
ఖురేషీకి కూడా అప్పటికప్పుడు పరిస్థితి అర్థమైపోయి ఆ తర్వాత ఆ కమాండెంట్ను కలవడమే మానేశాడు. కాని వాల్మీకి మనసులో ఆ ఇన్సిడెంట్ ఒక పెద్ద ముద్ర వేసింది. ఇదే సమయంలో ఆఫీస్లో మరోవైపు కూడా వాతావరణం చాలా డిస్టర్బింగ్గా ఉండింది కదా. ఆ షోషిట్ వర్కర్స్ యూనియన్ గొడవ గురించి ఆత్మకథలో చాలా డీటెయిల్డ్గా రాశారు. ఆ యూనియన్ ఎందుకు ఫామ్ అయింది, దానివల్ల దళిత ఉద్యోగులు ఎలాంటి భయాన్ని ఫేస్ చేశారు? ఆ రోజుల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యాంటీ రిజర్వేషన్ సెంటిమెంట్ చాలా బలంగా ఉండేది. ఆ కోపంతోనే కొంతమంది ఆఫీస్లో షోషిత్ వర్కర్స్ యూనియన్ అనే సంస్థని ఏర్పాటు చేశారు. వాళ్లు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచడం, గోడపత్రికలు అంటించడం మొదలుపెట్టారు. ఆ కరపత్రాల్లో వాడే భాష, వ్యంగ్యం ఎలా ఉండేదంటే దళిత ఉద్యోగుల ప్రతిభను పూర్తిగా అవమానించేలా ఉండేది. అంటే వాళ్ళు పనిలో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే వీళ్లకు రిజర్వేషన్ వల్లే ఉద్యోగం వచ్చింది అనే ముద్ర వేసి ఒక రకమైన న్యూనతాభావాన్ని క్రియేట్ చేయడం అన్నమాట. ఈ ఇన్సెక్యూరిటీని ఆ దళిత ఉద్యోగులు ఎలా హ్యాండిల్ చేశారు? అదే అక్కడ అసలు సమస్య. ఆ ఆఫీస్లో ఉన్న దళిత ఉద్యోగుల మధ్య ఎలాంటి ఐక్యత లేదు. ఎవరికి వారు భయంతో సైలెంట్గా ఉండేవారు. వాల్మీకి లాంటి సున్నితమైన మనసున్న వ్యక్తికి ఇది చాలా సఫోకేటింగ్గా, ఊపిరాడనట్టుగా అనిపించింది. ఒక సంస్థాగతంగా అంటే ఒక సిస్టంలాగా ఫామ్ అయి వాళ్లు చేస్తున్న ఈ అటాక్ను ఎదుర్కోడానికి కేవలం వ్యక్తిగత ధైర్యం సరిపోదు. ఆ ఒంటరితనం ఆయనకు ఎంతో నరకాన్ని చూపించింది. ఈ ప్రొఫెషనల్ లైఫ్లో ఇన్ని టెన్షన్స్ ఉంటే ఆయన పర్సనల్ లైఫ్లో కూడా పెద్ద మార్పులే వచ్చాయి. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. వాల్మీకి వివాహఘట్టం. వాల్మీకి వయసు పెరుగుతోందని, జాబొచ్చింది కదా అని ఆయన తండ్రి, ముఖ్యంగా సోదరుడు జస్పీర్ పెళ్లి చేసుకోవాలని విపరీతంగా ప్రెషర్ చేయడం స్టార్ట్ చేశారు. అవును, ఆ పెళ్లి సంబంధాలు చూసే టైంలోనే వాల్మీకి తన కుటుంబంతో ఒక పెద్ద సైద్ధాంతిక ఘర్షణ పడాల్సొచ్చింది. ఆయన తండ్రి పాత ఆచారాలను నమ్మే వ్యక్తి. పెళ్లికి ముందు వాళ్ల కుల సంప్రదాయం ప్రకారం పందిని పూజించాలని ఆయన పట్టుబట్టాడు. కాని వాల్మీకి దానికి సస్సేమీరా అన్నాడు. ఇది చదువుతున్నప్పుడు నాకనిపించిందేంటంటే ఒక చిన్న ఆచారాన్ని ఫాలో అయితే గొడవ పోయేది కదా అనిపిస్తుంది. కానీ వాల్మీకి ఎందుకు అంత గట్టిగా వ్యతిరేకించాడో, అసలు ఆ పందిని పూజించడం వెనుకున్న హిస్టరీ ఏంటి? దీన్ని మనం విస్తృత కోణంలో చూసినట్లయితే ఆ పూజ కేవలం ఒక ఆచారం కాదు. దళితులను సమాజంలో అట్టడుగున ఉంచడానికి, ఒక నిర్దిష్టమైన వృత్తికే పరిమితం చేయడానికి ఆధిపత్య వర్గాలు సృష్టించిన ఒక సాంస్కృతిక గుర్తింపది. పందులను మేపడం లాంటి పనులు ఆ కులానికి ఒకప్పుడు బలవంతంగా అంటగట్టబడ్డాయి. దాన్ని పూజించడమంటే తమ వెనుకబాటుతనాన్ని, తమ బానిసత్వాన్ని తామే సెలబ్రేట్ చేసుకోవడం. ఓహో, అంటే అది ఒక రకమైన సెల్ఫ్ డిగ్రేడేషన్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అంబేడ్కర్ భావజాలాన్ని చదువుకున్న వాల్మీకి అది తన ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా అనిపించింది. తనను అణగదొక్కిన పాత వ్యవస్థపై ఆయన చేసిన తిరుగుబాటు అది. తండ్రికి తన సాంప్రదాయం ముఖ్యం, వాల్మీకి తన కొత్త ఐడెంటిటీ ముఖ్యం. ఇది నిజంగా ఒక జనరేషన్ గ్యాప్ మాత్రమే కాదు, ఒక హిస్టారికల్ షిఫ్ట్. ఈ గొడవల మధ్యనే ఆయన ఎవరూ ఊహించని ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన వదిన వాళ్ల చెల్లెలు ఇంటర్మీడియట్ చదువుతున్న చందా దగ్గరికి నేరుగా వెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేశాడు. ఆ కాలంలో అలా నేరుగా ఒక అమ్మాయిని అడగడం అనేది మామూలు విషయం కాదు కదా. అవును, అది చాలా బోల్డ్ స్టెప్. చందా కూడా మొదట షాక్ అయినా ఆ తర్వాత అంగీకరించింది. కుటుంబం వ్యతిరేకించినా, తండ్రి కోపగించుకున్నా వెనక్కి తగ్గకుండా ఆయన చందాను పెళ్లి చేసుకునే చంద్రాపూర్ తీసుకొచ్చాడు. కాని చంద్రాపూర్లో కొత్త కాపురంలో కూడా వాళ్లకు చేదు అనుభవాలు తప్పలేదు. సూరజ్ ఖర్తార్ అనే స్నేహితుడింటికి చందాను తీసుకెళ్లినప్పుడు జరిగిన సంఘటనే కదా. సూరజ్ భార్య సుశీల చందాతో చాలా కఠినంగా ప్రవర్తించింది. కొత్తగా పెళ్లై ఎన్నో ఆశలతో వచ్చిన ఒక యువతికి ఏ కారణం లేకుండా అలా అవమానించడం ఎంతో బాధ కలిగించి ఉంటుంది. సోర్స్ మెటీరియల్లో దీనికి క్లియర్ రీజన్ చెప్పకపోయినా అది వారి మ్యారీడ్ లైఫ్లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. బయట వ్యక్తుల వల్ల వచ్చిన ఈ ఇబ్బందుల కంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ వాళ్ల రిలేషన్ను బాగా టెస్ట్ చేసింది. అదే ఇంటి పేరు, అంటే సర్నేమ్ ఇష్యూ. అవును, ఆ ఇంటి పేరు గొడవ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చందా ఏమో తన ఇంటి పేరుగా వాళ్ల కులంలోనే కొంచెం మోడర్న్గా అనిపించే ఖైర్వాల్ను వాడుకోవాలని పట్టుబట్టింది. కాని వాల్మీకి మాత్రం తన అసలు గుర్తింపైన వాల్మీకి అనే పేరును వదిలేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఇది చాలా డీప్ సైకలాజికల్ పాయింట్. చందా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే పదే పదే ఈ కులం పేరుతో అవమానాలు పడేకంటే ఒక చిన్న పేరు మార్చుకుని ఈ వివక్ష నుంచి తప్పించుకోవచ్చు కదా అని ఆవిడ అనుకుంది.
ఆ కాలంలో చదువుకున్న చాలామంది దళితులు కేవలం సర్వైవల్ కోసం ఇలా పేర్లు మార్చుకోవడం చాలా కామన్. కానీ వాల్మీకి ఆలోచన విధానం వేరు. వాల్మీకి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒక ఐడెంటిటీని దాచుకుని బతకడం అనేది ఆత్మవంచన చేసుకోవడమే గదా. నేను చదువుకున్నాను, ఒక పొజిషన్కొచ్చాను, ఇప్పుడు నా కులం పేరు నాకే నామూషి అయితే ఇక ఊళ్లల్లా ఏమీ తెలియకుండా బతుకుతున్న నాలాంటి అట్టడుగు వర్గాల వాళ్ల గురించి మాట్లాడేదెవరు అన్నది ఆయన ప్రశ్న. అవును, సొంత బంధువుల పెళ్లి పత్రికలలో సైతం ఈయన ఇంటి పేరు వాల్మీకి అని వేస్తే తమ కులం బయటపడుతుందని భయపడి ఆయన పేరును ప్రింట్ చేయకుండా తీసేశారు. సొంత బంధువులే తన అస్తిత్వాన్ని అవమానంగా భావించినప్పుడు ఆ మనిషి ఎంత మెంటల్ ట్రామా ఫేస్ చేసి ఉంటాడో ఊహించండి. అయినా సరే ఆయన తన స్టాండ్ నుంచి రాజీ పడలేదు. అయితే ఇన్ని గొడవలు, ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా చందా ఆయనకొక స్ట్రాంగ్ ఎమోషనల్ గ్రౌండింగ్ లాగా నిలిచిందని బుక్ చదివితే మనకర్థమవుతుంది. అది నిజంగా ఒక మెచ్యూర్ రిలేషన్షిప్. ఇంటి పేరు విషయంలో వాళ్ళిద్దరికీ ఎన్ని గొడవలు జరిగినా చందా ఆయనను అర్థం చేసుకుంది. ఆఫీస్లో, బయట సమాజంలో నిరంతరం వివక్షతో యుద్ధం చేసి ఇంటికొచ్చే వాల్మీకి ఆవిడొక భావోద్వేగ భద్రతనిచ్చింది. ఒక యాక్టివిస్ట్గా ఆయన పోరాటానికి కావలసిన ఇంధనం ఆ ఇంటి ప్రశాంతత నుంచే దొరికింది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇదంతా దేన్ని సూచిస్తోంది? ఆఫీస్లో అవమానాలు, ఇంట్లో సైద్ధాంతిక ఘర్షణలు ఇవన్నీ ఆయననొక సైలెంట్ విక్టిమ్గా మిగల్చలేదు. పైగా ఆయన్ని ఒక సామాజిక ఉద్యమకారుడిగా మార్చాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఆయన దళిత ప్యాంథర్స్ ఉద్యమంతో కనెక్ట్ అవ్వడం అనేది ఆయన జీవితాన్ని పూర్తిగా టర్న్ చేసింది కదా. దళిత ప్యాంథర్స్ మూవ్మెంట్ అనేది ఆ టైంలో ఒక సంచలనం. ఎవరికో దండాలు పెట్టి అప్లికేషన్లిస్తే హక్కులు రావు, రోడ్డు మీదకు వచ్చి ఫైట్ చేయాలి అనేది వాళ్ల ఫిలాసఫీ. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ బుద్ధుడి సిద్ధాంతాల పట్ల వాల్మీకి విపరీతంగా ఆకర్షితుడయ్యాడు. ఈ వాతావరణమంతా చూశాక అన్యాయాన్ని భరించే ఫేజ్ నుంచి దాన్ని ఆర్గనైజ్డ్గా ప్రశ్నించే ఫేజ్లోకి ఆయన మైండ్ షిఫ్ట్ అయింది. ఈ యాక్టివిజం టైంలోనే 1978లో జరిగిన మరాఠ్వాడా యూనివర్సిటీ పోరాటం గురించి వాల్మీకి రాశారు. అసలు ఆ టైంలో అక్కడ సిచ్యుయేషన్ ఎంత భయానకంగా ఉండింది. అసెంబ్లీలో దానికి ఓకే చెప్పినా కూడా దానికి వ్యతిరేకంగా ఆధిపత్య వర్గాలు పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించాయి. దళితుల ఇళ్ల మీద దాడులు జరిగాయి, వాళ్ళ ఇళ్లను తగలబెట్టారు. ఈ విధ్వంసాన్ని వాల్మీకి కళ్ళారా చూశాడు. ఆశ్చర్యమేంటంటే ఆ దాడులు చూసి ఆయన భయపడలేదు. ఒక మహానేత పేరు పెట్టడాన్నే సహించలేని ఈ కుల అహంకారాన్ని చూసి ఆయనలో కసి పెరిగింది. తన పోరాటాన్ని మరింత ఆర్గనైజ్డ్గా చెయ్యాలని ఆయన డిసైడ్ అయ్యాడు. ఈ అహంకారం అనేది కేవలం రోడ్ల మీదే కాదు, స్కూల్స్లో కూడా ఎలా ఉందో చూపించే ఇంకో ఇన్సిడెంట్ 1984లో జరిగిన మల్కాపూర్ సంఘటన. అమరావతి జిల్లా మల్కాపూర్లో 7వ తరగతి టెక్స్ట్ బుక్లో అంబేడ్కర్ గురించి ఒక పాఠం ఉండేది. ఒక టీచర్ ఆ పాఠాన్ని ఏకంగా చించివేయాలని పిల్లలకు ఆర్డర్ వేశాడు. వినడానికే చాలా షాకింగ్గా ఉంది కదా. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. చదువు అనేది మనిషి ఆలోచనలను మారుస్తోందా, లేక కుల అహంకారాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఒక టూల్లా మారుతోందా? ఒక టీచరే పాఠాలు చించేమంటే ఇక సమాజం ఎటువెళ్తున్నట్టు? ఆ దళిత విద్యార్థులు ఆ చించిన పేపర్లను ఇళ్లకు తీసుకెళ్లడం, ఆ విషయం దావానలంలా వ్యాపించడం ఒక పెద్ద ఎమోషనల్ అప్రైజింగ్కు దారితీసింది. దానికి కౌంటర్గా భద్రావతిలో జరిగిన భారీ బహిరంగ సభలో వాల్మీకి ఇచ్చిన ప్రసంగం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వేలాది మంది ప్రజల ముందు ఆయన హిందీలో ఒక పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. అక్కడే ఆయన విద్రూప్ చెహ్రా అంటే వక్రముఖం లేదా క్రూకెట్ ఫేస్ అనే కవితను రాశాడు కదా. ఆ కవిత దేని గురించి? ఆ కవిత ద్వారా సమాజం పెట్టుకున్న ఈ నాగరికత అనే ముసుగును ఆయన లాగేసి అసలు రూపాన్ని చూపించాడు. బయటకు ఎంతో మోడ్రన్గా, డీసెంట్గా కనిపించే ఈ సమాజం లోపల కులమనే ఎంత క్రూరమైన అగ్నిగుండం దాగి ఉందో ఆ కవితలో ప్రశ్నించాడు. ఇక్కడ మనం ఆయన మానసిక పరిణతిని, అంటే ఆయన సైకలాజికల్ డెవలప్మెంట్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే. అవును, బుక్ స్టార్టింగ్లో స్కూల్ ఆవరణను ఊడ్చుతూ తోటి పిల్లల తిట్లకు భయపడి ఒక మూలన ఏడ్చే ఒక చిన్న బాలుడు ఇప్పుడు వేలాది మంది ముందు ఒక యాక్టివిస్టుగా నిలబడి అదే సమాజాన్ని నిలదీస్తున్నాడు. వాట్ ఏ జర్నీ అసలు! కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. ఒక వ్యక్తిం తన బాధను ఎలా ఒక ఆయుధంగా మార్చుకున్నాడో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ స్పీచ్ కేవలం ఆయన కోపం మాత్రమే కాదు, తరతరాలుగా అణిచివేయబడిన ఒక కమ్యూనిటీ గొంతుక. తనను తాను ఎడ్యుకేట్ చేసుకోవడం ద్వారా సిస్టమ్ను ఎలా ఎదిరించవచ్చో ఆయన నిరూపించాడు. వాల్మీకి జీవితంలోని ఈ ఎపిసోడ్స్ అన్నీ వింటుంటే
ఇది కేవలం ఒక జాబ్ తెచ్చుకుని సెటిలైన స్టోరీలా అనిపించదు. ఇది తన ఎగ్జిస్టెన్స్ కోసం, తన ఉనికిని నిలబెట్టుకోవడం కోసం ప్రతి క్షణం చేసిన ఫైట్. మనం చదువుకున్నాం కదా, ఫైనాన్షియల్గా సెటిలయ్యాం కదా అని ఈ వివక్ష అంతమైపోదు. అది కేవలం తన రూపాన్ని మార్చుకుంటుంది తప్ప మాయం కాదని ఈ బుక్ మనకు మొహం మీద కొట్టినట్టు చెప్తుంది. కుల వివక్ష అనేది పల్లెటూళ్లకే పరిమితమైన సమస్య కాదు. అది ఏసీ ఆఫీసుల్లో, మీటింగ్ హాల్స్లో కూడా ఎలా చొచ్చుకుపోయిందో ఈ అనాలిసిస్ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది కదా. వాల్మీకి ప్రయాణం ఈరోజు మన ముందొక పెద్ద అద్దం పెడుతోంది. టెక్నాలజీ పెరుగుతోంది, మనం మోడర్న్ అవుతున్నామని ఫీలవుతున్న ప్రతిసారీ అంతకంటే సూక్ష్మమైన రూపాల్లో ఈ వివక్ష మన మధ్యనే బతుకుతూనే ఉందని ఆయన అబ్జర్వేషన్స్ మనల్ని అలర్ట్ చేస్తాయి. ఆత్మకథలో రాసిన ఈ ప్రతి సంఘటన మన సోషల్ రియాలిటీకి ఒక పచ్చి డాక్యుమెంటరీ లాంటిది. నిజమే. ఇక ఈ సుదీర్ఘ చర్చలో రాబోయే 5వ భాగంలో మనం వాల్మీకి జీవితంలో ఇంకో ఇంపార్టెంట్ ఫేజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆయన చంద్రాపూర్ నుంచి డెహ్రాడూన్కు బదిలీ కావడం, అక్కడ ఆయన లిటరరీ జర్నీలో ఫేస్ చేసిన కొత్త అడ్డంకులు, అలాగే హిందీ దళిత సాహిత్యంపై ఆయన చూపిన ఇంపాక్ట్ గురించి మన నెక్స్ట్ భాగంలో డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఆ లిటరరీ జర్నీ కూడా ఎన్నో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్తో ఉండబోతోంది. శ్రోతలు గమనించాల్సిన ఎన్నో కొత్త కోణాలు అందులో ఉన్నాయి. ముగించే ముందు ఈరోజు డిస్కస్ చేసిన విషయాల నుంచి ఒక థాట్తో మిమ్మల్ని వదిలేస్తాను. సమాజంలో బాగా చదువుకున్న, ఆర్థికంగా సక్సెస్ అయిన ఒక వ్యక్తికి తోటి మనుషుల నుంచి కనీస రెస్పెక్ట్ దక్కాలంటే తన ఇంటి పేరును, తన ఐడెంటిటీని దాచుకోవాల్సిందనే సిచ్యువేషన్ ఉంటే, అసలు ఆ లోపం ఆ పేరులో ఉందా, లేక నాగరికం, ఆధునికం అని మనం గర్వంగా చెప్పుకునే ఈ సమాజపు మైండ్ సెట్లో ఉందా? ఈ క్వశ్చన్ ఒకసారి ఆలోచించండి. మళ్ళీ నెక్స్ట్ భాగంలో కలుద్దాం.